ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇలా చెప్పుకొచ్చాడు. సన్రైజర్స్ హైదరాబాద్ 277 పరుగుల రికార్డు స్కోర్ చేస్తుందని టాస్ సమయంలో ఊహించలేదు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. బౌలర్ల తప్పు ఏమాత్రం లేదు. ప్రత్యర్థి 277 పరుగులు చేసిందంటే ఆ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని అర్థం. బౌలింగ్ కఠినంగా ఉన్న పిచ్పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇరు జట్లు 500+ రన్స్ చేశాయంటే పిచ్ బ్యాటింగ్కు ఎంత అనుకూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్లో మేము కాస్త విభిన్నంగా ప్రయత్నించాల్సింది. కానీ మాది యంగ్ బౌలింగ్ అటాక్. మా బౌలర్లు ప్రదర్శన నన్ను ఆకట్టుకుంది. ఈ పరాజయం మాకు ఒక గుణపాఠం. బ్యాటింగ్లోనూ తిలక్ వర్మ, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, టీమ్ డేవిడ్ అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశారు. మఫాకా యంగ్ బౌలర్. తొలి మ్యాచ్లో కిక్కిరిసిన మైదానంలో అతను కాస్త కంగారు పడ్డాడు. దాంతో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. అతడు మళ్ళీ పుంజుకున్నాడు. అతనికి అపారమైన నైపుణ్యం ఉంది. అతనికి కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అని మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.